నిర్గమాకాండ గ్రంథము 13వ అధ్యాయము. నిర్గమాకాండ గ్రంథము 13వ అధ్యాయము 21 నుంచి 22 వచనాల్లో ఆ మాటలు జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారు పగలను రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘ స్తంభములోను వారికి వెలుగునిచ్చుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారిని ముందుగా నడిపించుచూ వచ్చారు. ఆయన పగటివేళ మేఘ స్తంభమైనను రాత్రివేళ అగ్ని స్తంభమైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు కారణభూతుడా యేసయ్య, మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభువా, నిర్గమాకాండ గ్రంథంలో ఐగుప్తులో నుంచి ప్రభువా నీ బిడలో ఏ విధంగా విడిపించుటకు నీవు మోషే ద్వారా సూచిక క్రియలు ఏ విధంగా జరిగించావో ఆ మాటలు మేము తెలుసుకున్నటకు ప్రభువా, అల్పుడైనటువంటి మీ దాసును మీరు బలపరచండి. మీ దాసుని నోటి నుండా మీ మాటలు మీ బిడ్డలకు మీరు వినిపించమని మా ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తువు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము నిర్గమాకాండము 12వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయములో ఇశ్రాయేలీయులు విమోచన దినముగా మనం చూస్తాం. ఎందుకంటే 12వ అధ్యాయంలో వారు ఏం చేశారంటే పస్కాను నియమించినటువంటి వారుగా ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. అది ఏప్రిల్ 14, 1446వ సంవత్సరం, అంటే క్రీస్తు పూర్వము ప్రారంభమైనటువంటి ఆ దశకం. అర్ధరాత్రి పస్కా పశువు యొక్క రక్తము ద్వారబంధముల పై కమ్మెలకు నిలువు కమ్మెలకు మీదను పూయబడినటువంటి గృహాలుగా ఉన్నవి. ఎప్పుడైతే ఈ ద్వారబంధము పై కమ్మి నిలువు కమ్మెలకు ఈ పస్కా రక్తము ఎప్పుడైతే పూశారో ఏమవుతుందంటే సంహార దూత అనేటువంటిది ఆ దినాల్లో దాటి వెళ్ళిందిగా చూస్తున్నాం. అంతేకాకుండా ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశంలో తొలి పిల్లలు యెహోవా హతము చేసినటువంటి వాడు. అంటే అంతవరకు ఫరో యొక్క హృదయము కఠినంగా ఉంటుంది కాబట్టి దేవుడు ఈ సూచిక క్రియను జరిగించినటువంటి వాడైనాడు. దీనికి ఏమనగా అక్కడ చెప్పబడినటువంటి మాటలు ఏంటంటే మరలా దీనికి మిద్యానీయులు చూసినటువంటి విధానం, అంటే రక్షించబడేటువంటి దినము ఏప్రిల్ 15, అంటే ఉదయమున దేవుడు అద్భుత రీతిలో ఇశ్రాయేల్లోని సుమారు 2 లక్షల మందిని ఐగుప్తులను ఒక చోటకు నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ నడిపించినటువంటి ఆ మార్గము మనము 12వ అధ్యాయము 31లో చూడగలిగితే అంటున్నాడు. చూడండి, నిర్గమాకాండ గ్రంథము 12వ అధ్యాయము 31వ వచనం చూడండి. మహాఘోషి పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోలను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. ఎప్పుడైతే ఈ ఫరో యొక్క పెద్ద కుమారుడు చనిపోయాడో భయము మొదలైంది అప్పుడు ఫరో యొక్క విధానంలో. అంత మాత్రమే కాకుండా వారు బయలుదేరి ఐగుప్తు పట్టణమైనటువంటి రామసేను నుండి సీనాయి పర్వతం వరకు 150 మైళ్ళు నడిచినటువంటి వారుగా ఉన్నారు. తరువాత కార్యక్రమమే రెండవదిగా ఏమవుతుందంటే ఇశ్రాయేలుకు 10 ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది. ఏంటి ఆ 10 ఆజ్ఞలు? ఎందుకు ఇశ్రాయేల్ ప్రజలకు 10 సూచనమైనటువంటి ఆ సంఘటనలు బయలుపరిచినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు. మనం ఒక్కొక్క మాటను జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగి వెళదాం. మొదటిగా ఏమన్నాడు చూడండి, అదే నిర్గమాకాండ గ్రంథము 13వ అధ్యాయము 21, 22లో అంటున్నాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వాడిని నడిపించుటకై
పగటి వేళ మేఘస్తంభమును, వారికి వెలుగునిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభమును చూపించాడు. అంటే రాత్రికాల సమయంలో పగటి కాలంలో సూర్యుని యొక్క తాపమును తట్టుకోలేక సొమ్మసిల్లిపోతాడని మేఘస్తంభమును అడ్డుగా ఉంచాడు. రాత్రివేళ చీకటిలో నడవరు కాబట్టి ఏం చేశాడంటే వెలుగు స్తంభమును ఇచ్చాడు. చూడండి, తన ప్రజల పట్ల దేవునికి ఉన్నటువంటి మక్కువ. నిజముగా వారు విశ్వసించలేకపోయారు, నిజదేవుని వారు గణపరచనొల్లనటువంటి వారుగా ఉన్నారు కాబట్టి వారు కష్టాలు కొని తెచ్చుకున్నటువంటి వారుగా ఉన్నారు. మరి ఈ దినాల్లో సువార్త విస్తారంగా వినిపించబడుచు ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నాము. కానీ మరి నిజముగా నీవు నేను నమ్మగలుగుతున్నామా? నీవు నేను వినగలుగుతున్నామా? ఎందుకు వినలేకపోతున్నామంటే లోక సంబంధంలోనే మనం ఇంకా నిరాశలుగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. రెండవదిగా చూడగలిగితే ఇశ్రాయేలులో పోనిచ్చునందుకు పశ్చాత్తాపడ్డాడు ఫరో. అనవసరంగా పోనిచ్చాము కదా, మరి వీరు వెళ్తే బానిస పనులు ఎవరు చేసేటువంటి వారుగా ఉన్నారు అని ఫరో హృదయంలో మరొక కఠినమైనటువంటి ఆలోచన ప్రారంభమైంది. పశ్చాత్తాపడుతున్నాడు. నిర్గమాకాండ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం నుంచి చూస్తున్నారు. చూడండి, ప్రజలు పారిపోవునట్టు ఐగుప్తు రాజు తెలపబడినప్పుడు ఫరో హృదయము, అతని సేవకుల హృదయము ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగు చేసితిమి, మన సేనలో ఉండకుండా ఇశ్రాయేలును ఎందుకు పోనిచితిమి అని చెప్పుకొనిది. అంతటా అతడు తన రథములను సిద్ధము చేసుకొని తన జనులను తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన అనూరు రథములను, ఐగుప్తు రథములన్నింటిని వాటిలో ప్రతి దాని మీద అది అధిపతులను తోడుకొని పోయాను. యెహోవా ఐగుప్తీయుడైనటువంటి రాజైన ఫరో హృదయము కఠినపరచగా అతడు ఇశ్రాయేలును తుడిసివేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. అతనికి పంపించాడు ఐగుప్తు చెరలో నుంచి. కానీ ఆలోచన ఎట్లా వచ్చిందంటే, మరలా అనవసరంగా పంపిస్తున్నాం కదా వీళ్ళని పంపించడం వల్లనే ఏమైపోతున్నాం, ఇప్పుడు మనము బానిసలను కోల్పోతున్నాము. ఎందుకు మనము ఈ రీతిగా వారి మాటలు విన్నాం? ఎవరి మాటలు? మోషే మరియు అహరోను మాటలను ఎందుకు ఈ రీతిగా విన్నాము? ఎందుకు మనము వారిని పోనిచ్చామని వారి హృదయము కఠినపరుచుకున్నారు. మూడవదిగా చూడగలిగితే ఎర్ర సముద్రము పాయలగుట ఒక కారణం. చూద్దాం, నిర్గమాకాండ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం నుంచి ఆ మాట చూస్తే అంటున్నాడు. చూడండి, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిల్చుండి చూడండి. మీరు భయపడబాకండి. ఎందుకంటే వెనక ఫరో సైన్యం తరుగుతున్నప్పుడు మోషే మరలేమనుకున్నాడంటే, మరలా బానిసత్వంలోనికి తీసుకుని వెళ్తాడు. నేను దేవునితో చెప్పాను కదా, ఆయన హృదయం చాలా కఠినమైనదని చెప్పాను కదా, నా మాట వినలేదు దేవుడు. ఇదిగో పంపించినటువంటి వాడుగా ఉన్నాడు, మరలా వెనక సైన్యములతో తరుగుచున్నటువంటి వాడుగా ఉన్నాడు. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణ మీరు ఓరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడడు. చూడండి, మోషే ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు, మీరు భయపడబాకండి. ఓ ఇశ్రాయేల్ ప్రజలారా, మీరు భయపడబాకండి. ఇప్పుడు మీరు చూసేటువంటి ఒక విజయము మరి ఎన్నడూ మీరు చూడడు అని మోషే ధైర్యపరుస్తున్నటువంటి. యెహోవా మీ పక్షమును యుద్ధము చేయును, మీరు ఓరకే ఉండవలెను ప్రజలతో చెప్పినటువంటి వాడు. మీరు భయపడబాకండి, ఫరో తరిమినా కానీ దేవుడు మీ పక్షముండి యుద్ధము చేయబోతున్నాడు. ఇటువంటి సూచిక క్రియ మీరెన్నడూ కూడా చూచేటువంటి వారుగా ఉండరని మోషే ఇశ్రాయేల్ ప్రజలకు సెలవిచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. మూడవదిగా 4వ చూడగలిగితే, తనను విమోచించు ఫరో సైన్యము నశింపజేసినందుకు ఇశ్రాయేల్ దేవుణ్ణి స్తుతించేటువంటి వారుగా ఉన్నారు. నిర్గమాకాండ గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం నుంచి ఆ మాట చూడగలుగుతున్నాడు. చూడండి, అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి కీర్తన పాడారు. ఎందుకంటే ఇశ్రాయేలులు మోషే కలిసి కీర్తన పాడారు. ఎందుకంటే విమోచించాడు కాబట్టి. యెహోవాను గూర్చి గానము చేసేదము, ఆయన మిగులు అతిశయించు జయించును, గుర్రములను దాని రౌతులను
ఆయన సముద్రములో పడదోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన పితరుల దేవుడు, ఆయనను మహిమను స్తుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవాని ఆయనకు షేరు పేరు. ఆయన పేరు రథములను, అతని సేనలను సముద్రములో పడద్రోసెను. ఇక్కడ చూడండి, ఫరో సైన్యములన్నీ ఏమైపోయి ఎర్ర సముద్రంలో పాయలుగా చేశాడు దేవుడు. తన ప్రజలనేమో ఆరిన నేల మీద నడిపించాడు. ఫరో సైన్యం ఏం చేశారంటే సముద్రములో గుర్రములు, రౌద్రములు మొత్తం కూడా ఏమైపోయినంటే మునిగిపోయినటువంటివిగా ఉన్నవి. ఇది మరొక ముఖ్యమైనటువంటి సంఘటనగా మోషే తెలియపరిచాడు. ఐదవదిగా చూడగలిగితే మారా నీళ్లు మధురముగా మార్చబడ్డాయి. చూద్దాం, నిర్గమాకాండ గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం నుంచి ఆ మాటను చూడగలుగుతున్నాడు. చూడండి, నిర్గమాకాండ గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం నుంచి, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు సూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. అంటే చేదుకు దగ్గరగా వెళ్ళినటువంటి వారైనారు. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి, అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురమాయెను. చూడండి, దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్నాడు. అంటే చేదుగా ఉన్నటువంటి నీళ్లు ఎందుకు చేదు నీళ్లుగా ఉన్నవంటే ఇప్పటికైనా వారు విశ్వసించారా లేదని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇదిగో, ఫరో సైన్యం నుంచి లేదా ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు, మంచిదే. ఇదిగో, ఆయన ఎర్ర సముద్రమును దాటించాడు, ఫరో సైన్యం చేతికి అప్పగించలేదు. ఆయనను ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఏమి కొద్దిగా ఓపిక పట్టడం. ఇంత మహత్కార్యములు జరిగిస్తున్నాడు కదా దేవుడు, ఈ రీతిగా సన్మార్గంలో నడిపిస్తున్నాడు కదా, ఎందుకు తృణప్రాయమైనటువంటి మాటలు ఈ చేదు నీళ్లు తాగించడానికి తీసుకొచ్చారు అన్నప్పుడు మోషే మరలా యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు ఒక చెట్టును చూపించాడు మోషేకి. ఆ చెట్టు కొమ్మని ఎప్పుడైతే నీళ్లలో వేశారో అది మధురముగా మార్చబడినవిగా చూస్తున్నాం. తర్వాత ప్రజలకు మన్నా అనుగ్రహించబడము అదొక సంఘటన. 6వదిగా చూడగలిగితే నిర్గమాకాండ గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనములు చూడండి, ఏమంటున్నాడు ఒక మాటను. నిర్గమాకాండ గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలనన్నాడు. అంటే మరొక పరీక్ష పెడుతున్నారు మరలా. అక్కడేమో మారాను మధురముగా మార్చాడు. మొదటిగేమో ఐగుప్తు నుంచి నడిపించాడు 150 కిలోమీటర్లు, సినాయి పర్వతం వరకు నడిపించాడు. ఎర్ర సముద్రము దాటేలోపు ఇదిగో ఫరో సైన్యము వెంబడిస్తుంది. ఆ స్థితి నుంచి కూడా కాపాడాడు. కానీ వారిలో కూడా సొనుగు మొదలై ఈనాడు క్రైస్తవుల్లో కూడా ఇవి ఉన్నవి. మాకేం చేశాడు దేవుడు? చేసిన వారికే ఆధిక్యత ఇస్తున్నాడు కానీ, లేదా వారిని ఎక్కువగా వృద్ధి చేస్తున్నాడు కానీ మా ఎళ్ళ ఏమి కృప కనికరించట్లేదే. మేము ఎందుకు ఆయన ఎందుకు భయభక్తులు కలగాలనేటువంటి దురాలోచన కలిగినటువంటి వారు ఈ దినాల్లో కూడా ఉన్నారు. 14వ వచనం చూడండి, ఏమన్నాడు చూడండి. 14వ వచనం, పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నగా కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. అదే ఆకాశం నుంచి వచ్చేటువంటి మన్నా. చూడండి 35వ వచనంలో కూడా అంటున్నాడు. చూడండి ఆ మాటను. 35, ఇశ్రాయేలు నివసింపవలసినటువంటి దేశమునకు తాము వచ్చు వరకు 40 ఏండ్లు మన్నాయే తినుచుండిరి. వారు కనాను దేశము పొలమేర్లు చేరు వరకు మన్నాను
తినిరి. చూడండి ఎక్కడ ప్రారంభమైంది, మరలా చూడండి మరొక సూచిక క్రియ. మొదటిగేమో చిన్న చుక్కల వలె మంచు ఆకాశం నుంచి కురిపించాడు, దానిని మన్నాగా మార్చినటువంటి వాడు. ఎంతవాటికంటే ఐగుప్తు దేశం నుంచి మరలా పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశంలోనికి చేర్చబడేంత వరకు సమృద్ధిగా మన్నాను కురేడు పిట్టలను కురిపించే అప్పగించినటువంటి వాడుగా ఉన్నాడు. అయినను వారిలో సనుగులు తగినటువంటివిగా లేవు. 7వదిగా చూడగలిగితే సబ్బాతును గూర్చి వివరంగా చెప్పాడు. ఏ విధంగా సబ్బాతు దినమును ఆచరించాలని చెప్పాడు, కానీ ఆజ్ఞ అతిక్రమంగా మీరినటువంటి వారుగా ఉన్నారు. చూద్దాం మనము నిర్గమాకాండ గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనములు అంటున్నాడు. చూడండి నిర్గమాకాండ గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు ప్రసిద్ధమైన పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనిడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయము పర్యంత్రము మిగిలినంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. ఇదిగో ఎంతవటికి అవసరమో మీకు అంతవరకు కాల్చుకోండి, ఎంతవటికి అవసరమో ఆహారం అంతవటికి వండుకోండి, రేపు ఉదయం వరకు వాటిని మీ కొరకు ఉంచుకోండి, కానీ మిగిలినటువంటి వాటిని పారవేయమన్నాడు. వారు ఏం చేశారంటే పాత్రలలో నింపుకున్నటువంటి వారుగా ఉన్నారు, పారవేయలేదు. దేవుని మాటను తిరస్కరించినటువంటి వారుగా ఉన్నారు. 26వ వచనం చూడండి, నిర్గమాకాండ గ్రంథము 26వ అధ్యాయము 30వ వచనం అంటున్నాడు. చూడండి 26వ వచనము 26వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాన్ని పోలిక చొప్పున మందిరమును నిలవబెట్టవలెను. విశ్రాంతి దినం ఏమన్నా అంటే, నీకు మోషే కొండ మీద ఏ సూచిక క్రియ నీకు జరిగించానో లేదా ఏమి నీకు చూపించానో నీవు మందిరముగా దానిని నీవు నిలవబెట్టేటువంటి వాడుగా ఉండాలి. 8వ చూడగలిగితే రెఫేదేములో మోషే బండను కొట్టడం. ఎందుకు మోషే బండను కొట్టాడో నిర్గమాకాండ గ్రంథము 17వ అధ్యాయం, నిర్గమాకాండ గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు. చూడండి నిర్గమాకాండ గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం. తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీనాయి అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫేదేములో దిగిరి. ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మనడగా, మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పును. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద చనుగుచు, ఇంకెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పిచేత సంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడకు తీసుకొని వచ్చితిరని నువ్వు. అప్పుడు మోషే కోపగించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ మాటలు ఎప్పుడైతే సనుగుతున్నారో మోషే కోపపడి ఏమన్నాడు వాళ్ళని దుర్మార్గులారా అన్నాడు, కోపపడ్డాడు. చూడండి చిన్న పొరపాటే చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ద్రోహులారా అన్నాడు. ఎప్పుడైతే ద్రోహులారన్నాడో యెహోవా వాక్కు మోషేకి ప్రత్యక్షమైంది. నా బిడ్డలను ద్రోహులారంటావు అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మోషేకి అప్పుడు దాకా నా ఇల్లంతటిలో నమ్మకస్తుడైనటువంటి మోషే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇదిగో నీవు సినాయి పర్వతం మీద నుండి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశంను చూస్తావే, కానీ నీ కళ్ళతో నీవు అక్కడకు ప్రవేశించలేవు. సహోదరి సహోదరులారా, ఈ మాటలు చదువుతున్నప్పుడు చూడండి, ఆజ్ఞ అతిక్రమించడం వల్లే మోషే కనాను దేశంలో చేర్చబడలేదు. మరి ఆయన ఆజ్ఞలు కట్టడలను యథావిధిగా గైకొన్నటువంటి నీవు నేను పరలోక రాజ్యంలో చేర్చబడతామా? మన పాపాలు క్షమించబడతాయా? ఒక్కసారైనా మనము జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఎట్టి రీతిలో మనమున్నామో, ఎట్టి రీతిలో మనము దేవుని వెంబడించేటువంటి వారముగా ఉన్నామని అవగాహన చేసుకుంటున్నామా? ద్రోహులారా అన్నాడంతే. రెండవ మారేమన్నాడు?
ఆ బండ వైపు నీ చేతిలో ఉన్న కర్రను చూపించమన్నాడు. బండను కర్రతో కొట్టాడు. 2 ఆజ్ఞ అతిక్రమం వల్లే పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశంలోనికి మోర్చే చేర్చబడలేదు. కానీ అద్భుతంగా మోషే మరణించాడు. ఇంతవరకు మోషేను ఎక్కడ భూస్థాపితం చేశాడో దేవునికి తప్ప మరి ఎవ్వరికి తెలియకుండా చేశాడు. గోప్యముగా ఉంచాడు. చాలా జాగ్రత్తగా మోషేను భూస్థాపితం చేయించినటువంటి వాడుగా ఉన్నాడు దేవదూతల చేత. చూడండి, ఆధిక్యత ఇచ్చాడు కానీ కనాను దేశంలోనికి చేర్చబడనున్నటువంటి వాడుగా ఉన్నాడు. 9వ చూడగలిగితే అమాలీకుల మీద విజయము అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు ఇశ్రాయేలుకి. నిర్గమాకాండ గ్రంథము 17వ అధ్యాయం, నిర్గమాకాండ గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనములు అంటున్నాడు. చూడండి, 8వ వచనం నుంచి, తరువాత అమాలేకీయులు వచ్చి రెఫేదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువను చూసి, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదని. నేను యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులో గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. చూడండి, దేవుడు చేస్తున్నటువంటి కార్యం. చెయ్యెత్తితే మోషే వారు గెలుస్తున్నారు, చెయ్యి దించేస్తే అమాలేకీయులు గెలుస్తున్నారు. నిజముగా ఈ దినాలలో దేవుని యొక్క పరిస్థితులు ఎలా ఉన్న చూడండి. 12వ వచనం చూడండి. మోషే చేతులు బరువెక్కగా వారు రాయి తీసుకొని వచ్చి అతని దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఒక ప్రక్కను, ఒకడు ఈ ప్రక్కను, ఒకడు ఆ ప్రక్కన అతన్ని చేతులు ఆదుకొనగా అతడు చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అంటే ఏంటి? మోషే చెయ్యి దించితే మేము ఓడిపోతాము అనేటువంటి దానికి వచ్చి ఏం చేశారంటే ఇరుప్రక్కల నిలబడి సూర్యాస్తమయం వరకు అదే రీతిగా ఎత్తిన చెయ్యి ఎత్తినట్టే ఉంచినటువంటి వారు. చూడండి, మోషే ద్వారా ఇన్ని అద్భుతాలు చేయిస్తున్నాడు. కానీ కనాను దేశంలోనికి మోషేని తీసుకుని వెళ్ళాలన్నటువంటి వాడుగా ఉన్నాడు. చివరిగా చూడగలిగితే 10వ మాట, మోషే తన కుటుంబీకులను కలుసుకునేటువంటి అవకాశం దేవుడు అనుగ్రహించాడు. నిర్గమాకాండ గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనములు అంటున్నాడు. చూడండి, నిర్గమాకాండ గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనంలో, మోషే మామ అయినటువంటి ఇత్రో అతని కుమారులిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. హిత్రో అను నీ మామైనటువంటి నేనును నీ భార్య అయినటువంటి ఆమెతో కూడా ఆమె 2 కుమారులు నీ యొద్దకు వచ్చి ఉన్నారని మోషేకు వర్తమానము పంపగా మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఒకరి క్షేమం ఒకరి తెలుసుకొని గుడారములోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. చూడండి, చివరికి కుటుంబ సభ్యులతో కలుసుకున్నటకు కూడా మోషేకి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి నీ విశ్వాస స్థితి, నా విశ్వాస స్థితి ఏ రీతిగా ఉన్నది? సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మేము మా స్వగ్రామం వెళ్ళాము. మా పెదనాన్నగారి కుమారుడు చనిపోతే భూస్థాపితన కార్యక్రమంలో కూడా మేమందరము పాల్గొన్నాం. మరి నలుదిక్కులు ఉన్నాము, ఎవరికి వారి ఉద్యోగాల్లో. మరి ఈ దినం అందరము కూడా కలిసి దేవుణ్ణి స్తుతించేటువంటి కృప ప్రభు మాకు అనుగ్రహించాడు. అక్కడ కూడా ఆ భూస్థాపన కార్యక్రమంలో కూడా ప్రభు తగు రీతిగా నా ద్వారా అనేక స్వార్థ సత్యాలు ఈ దినమున వినిపించినటువంటి వారుగా ఉన్నారు. మా కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందం